రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో వర్ణయాగం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో నడుమ సహస్ర కాలాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు. వర్ణదేవుడి అనుగ్రహంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. చెరువులు జలాశయాలు నిండకపోవడంతో పాటు రైతులకు పుష్కలంగా పంటలు పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో గల శివాలయాల్లో శివునికి సాహస ఘటాభిషేకం చేయుటకు గాను ఇద్దరి ప్రభుత్వము ఇట్లా డిపార్ట్మెంట్ వారి కలయికతో ప్రతి శివాలయంలో పట్టణంలోనే కాకుండా గ్రామంలో కూడా శివాలయం వెలిసి ఉన్న ప్రతి క్షేత్రంలో సాహస ఘటాభిషేకం అనేది చేయమని గౌరవనీయులు పెద్దలు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రామచంద్రమోహన్ కమిషనర్ వారు ఉత్తర్వుల మేరకు మన రాయచోటి పట్టణంలో వెలిసిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం నందు మన రాయలసీమలో అష్టాదశ పీఠాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం వీరశైవులకు ప్రధాన క్షేత్రంగా విరాజిల్లుతున్నప్పటికీ తర్వాత మన రాయచోటి పట్టణం గల ఆలయం వీరభద్ర ఆలయము వీరశైవ లింగాయలకు మూలస్థానంగా విరాజిల్లుతున్నది. మా ఆలయ పండితులైనటువంటి ముఖ్య అర్చక గౌరవనీయులు శ్రీ శంకరయ్య స్వామి వారు, వారి పుత్రుడు వేదపాన యోగి ఆధ్వర్యంలో ఈ దైవ సంకల్పం కల్పించుటకు గాను మా ఆలయ నూతన చైర్మన్ అయినటువంటి తిరుమల మనోజ్ కుమార్ గారు, రాష్ట్రంలో గల శివాలయాల్లో శివునికి సాహస ఘటాభిషేకం చేయుటకు గాను ఇద్దరి ప్రభుత్వము ఇట్లా డిపార్ట్మెంట్ వారి కలయికతో ప్రతి శివాలయంలో పట్టణంలోనే కాకుండా గ్రామంలో కూడా శివాలయం వెలిసి ఉన్న ప్రతి క్షేత్రంలో సాహస ఘటాభిషేకం అనేది చేయమని గౌరవనీయులు పెద్దలు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రామచంద్రమోహన్ కమిషనర్ వారు ఉత్తర్వుల మేరకు మన రాయచోటి పట్టణంలో వెలిసిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం నందు మన రాయలసీమలో అష్టాదశ పీఠాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం వీరశైవులకు ప్రధాన క్షేత్రంగా విరాజిల్లుతున్నప్పటికీ తర్వాత మన రాయచోటి పట్టణం గల ఆలయం వీరభద్ర ఆలయము వీరశైవ లింగాయలకు మూలస్థానంగా విరాజిల్లుతున్నది. మా ఆలయ పండితులైనటువంటి ముఖ్య అర్చక గౌరవనీయులు